నిన్న తేదీ 4/6/2025 నాటి మధ్యాహ్నం 2:30 గంటలకు బక్రీద్ సందర్భంగా మన ఏరియాలో ఫరూక్ నగర్ ఏరియాలో పెట్రోలింగ్ గురించి ఎస్ఐ దేవరాజును పంపించడం జరిగింది. తను పెట్రోలింగ్ చేస్తూ మన ఫరూక్ నగర్ ఈద్గా దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా వీళ్ళని చూసి పారిపోయే ప్రయత్నం చేయగా మన దేవరాజ్ వాళ్ళ టీము అతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అతన్ని చెక్ చేయగా అతని వద్ద గంజాయి లభించింది. 1.5 కేజీల గంజాయి ఉండగా వెంటనే పై ఆఫీసర్లకు ఇట్టి ప్రొసీజర్ ప్రకారం ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. మరియు క్లూస్ టీమ్ని పిలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా పంచులను పిలిపించుకొని పంచుల సమక్షంలో అతని యొక్క నేర ఒప్పుకోలు నిర్వహించడం జరిగింది. అతని పేరు విచారించగా మొహమ్మద్ అమ్జద్, తండ్రి పేరు మొహమ్మద్ రౌఫ్, వయసు 32 సంవత్సరాలు, వెల్డింగ్ హెల్పర్, యాదవ్ కానీ ఫరూక్ నగర్ అని తెలిసింది. పంచుల సమక్షంలో అతని వద్ద ఈ 1.5 కేజీ గంజాయి మరియు ఒక మొబైల్ సీజ్ చేసుకొని పిఎస్కు తీసుకురాగా ఇంటిని నేరం నమోదు చేయడం జరిగింది. నేరంలో పరిశోధనలో భాగంగా ముద్దాయిని తదుపరి దర్యాప్తులో విచారించగా అతనికి ఇట్టి ఒక గంజాయి 1.5 కేజీ గంజాయి తన బంధువు అయినటువంటి గులాం సుల్తాన్ అనే వ్యక్తి, ఇతను తాండూర్ ఎక్సైజ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు, అతను తెచ్చిచ్చినాడని అమ్మడానికి తీసుకొని వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారని చెప్పేసి తన నేరంలో అంగీకారం చేసిండు. వెంటనే మన టీం రెండో నేరస్తుడైనటువంటి గులాం సుల్తాన్ మొహమ్మద్ని పట్టుకోవడం జరిగింది. అతన్ని విచారించగా తాను ఈ డబ్బుల గురించి అమ్మమని చెప్పేసి వాళ్ళ పోలీస్ స్టేషన్లో గతంలో జరిగిన కేసులో సీజ్ చేయబడినటువంటి గంజాయిని వాళ్ళ ఆఫీసర్లకు తెలియకుండా తీసుకొచ్చి దాన్ని తనకి ఇవ్వడం జరిగిందని ఒప్పుకున్నాడు. సో ఇద్దరి వద్ద నుండి 2 మొబైల్ ఫోన్లు మరియు ఏబన్ నుంచి 1.5 కేజీ గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్గా ఇప్పుడు కోర్టుకు పంపడం జరుగుతుంది.